కుప్పం మున్సిపల్ 2వ వార్డు నారాయణపురంలో శిరీష అనే కుటుంబం మీద ఆమె మీద చెట్టు కట్టి దాడి జరిగిన వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, కౌన్సిలర్ అభ్యర్థి అందరూ కూడా కలిసి మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ఎం సార్ గారికి వాళ్ళకి తెలియజేసి ఇమీడియట్ గా డీఎస్పీ గారితో మాట్లాడి వెంటనే డిపార్ట్మెంట్ అక్కడికి పంపించి తీసుకువచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు జైలు కూడా పంపించడం జరిగింది. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఏ రకంగా ఇమీడియట్ గా ప్రభుత్వ అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారనే దానికి ఉదాహరణ నిన్న ఉదయం నుంచి కూడా హాస్పిటల్ వాళ్ళకి చెప్పి ఆమె ఆరోగ్యం ఎలా బాగుంది ఇమీడియట్ గా చేయడం. ఈరోజు కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి నారాయణపురం ఒక మహిళ శిరీష అనే ముగ్గురు పిల్లలు వాళ్ళ భర్త తీసుకున్న అప్పు కోసం గ్రామస్తులు కొంతమంది చాలా దారుణంగా ఆమె పైన దాడి చేశారు. అంటే ఏ యుగంలో ఉన్నాం మనం? రాతి యుగంలో ఉన్నామా లేకపోతే ఒక అభివృద్ధి చెందిన సమాజంలో ఉన్నామా అనేది ఆశ్చర్యంగా మనకు అందరికి కూడా చాలా బాధాకరం అనిపించింది. ఆమెను చెట్టు కట్టేసి గుడ్డును బాదినట్టుగా ఆమెను కొడుతూ ముఖం మీద ఉమ్మి వేస్తూ నానా విధాలుగా దుర్భాషలాడుతూ ఒక చేసినటువంటి కార్యక్రమం మొత్తం సమాజం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం జరుగుతూనే ఉంటుంది. వీళ్ళందరూ కూడా కుప్పం ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. మీ ఇష్టానుసారంగా 10 రూపాయల వడ్డీ, మీటర్ వడ్డీలు తీసుకొని పేదవాళ్ళ యొక్క నిస్సహాయతనే ఈరోజు వాళ్ళు సొమ్ము చేసుకునే విధానం అనేది చాలా దారుణం. ఇది దీనికి సీరియస్ గా కూడా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నేరుగా శిరీష గారితో మాట్లాడడం, గౌరవ హోంమంత్రి గారు ఆమెను పరామర్శించడం, అదేవిధంగా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆమెకు మద్దతుగా పోయి ఆమెను పరామర్శించడం, ఈరోజు గౌరవ కడా పిడి గారు ఎన్నో రకాలుగా ఈరోజు వాళ్ళకి ఏమేమి విధంగా మనం సహాయం చేయాలనే విషయాల గురించి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో పిల్లల కోసం వేయమని చెప్పి ఇప్పుడే చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమెకు భూమి కూడా విలువైనటువంటి భూమి మున్సిపాలిటీలో 50 సెంట్లు కూడా ఇచ్చేదానికి అసైన్మెంట్ కమిటీ వాళ్ళు కూడా ఆదేశాలు ఇప్పుడే మన గౌరవ పిడి గారు తెలియజేశారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.